తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య రత్న డాక్టర్ కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు ఉన్నారు. అమ్మతో మాట్లాడదాం, మనకున్న సందేహాలు అనేది అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్తే అమ్మా. అమ్మ, ఈ నెల మనకి కామద ఏకాదశి రాబోతుందమ్మా. అంటే ఈ ఉగాది తర్వాతకి మొదటి వచ్చే ఏకాదశి. అయితే ఆ రోజు విశిష్టత ఏంటి? విష్ణుమూర్తిని ఏ విధంగా ఆరాధిస్తే మంచిదంటారు అసలు ఆ రోజు? చాలా ఉపయుక్తమైనటువంటి ప్రశ్న వేశారు. చైత్ర శుద్ధ ఏకాదశిని కామద ఏకాదశి అంటారు. అంటే మనకి కామ అంటే కోరిక. ఎలాంటి కోరిక? ఐశ్వర్యంగా ఉండాలి, లక్ష్మీ కటాక్షం ఉండాలి, భోగభాగ్యాలు ఉండాలి, సత్సంతానం ఉండాలి, చక్కని ఆడవాళ్ళు అయితే కనుక చక్కని మొగుడు, మన మాట వినే మొగుడు ఉండాలి. ఇలా రకరకాలైనటువంటి ఆలోచనలు. ఉద్యోగం లేనివాడు ఉద్యోగం కావాలి, లేకపోతే కనుక పెళ్ళి కాలేదు, పెళ్ళి అయిపోవాలి. ఇలా రకరకాలైన ఆలోచనలతో ఉంటాడు కదా. లోకంలో ప్రతి మనిషికి కూడా ఒక ఆలోచన ఉంటుంది. ఒక రకమైనటువంటి రుచి ఉన్నట్టుగానే లోకో భిన్నో రుచి అన్నట్టుగా ఈ కామద ఏకాదశి గురించి మనం తెలుసుకునే ముందు ఏ కోరికైనా సరే తీర్చేటటువంటి అద్భుతమైనటువంటి అవకాశం ఏదైనా ఉందంటే ఈ కామద ఏకాదశి. సరే, ఏ విధంగా, ఎలా, అసలు ఎవరు ఎవరికి ఎప్పుడు చెప్పారు, ఏంటి సంగతి అని మనం పురాణాల్లోకి వెళితే మన పురాణ పుణ్యం కూడా మనకు వస్తుంది. అంతే కదా, పురాణం అనగానే మనకి పుణ్యం వస్తుంది. సరే, ఎక్కడ చెప్పబడింది? త్రేతాయుగ కాలంలో దిలీప చక్రవర్తి అంటే రాముల వారికి పూర్వీకుడు, ఆయన ఈ యొక్క కామద ఏకాదశి గురించి మాట్లాడారని, ఆయన వశిష్ఠుల వారు మాట్లాడుకున్నారని, అది మనకి ద్వాపర యుగంలో శ్రీకృష్ణ పరమాత్మ ధర్మరాజుకి బోధించాడని చెప్పబడింది. అంటే ఏమిటి? ఆ యుగం నుంచి ఈ యుగానికి క్యారీ చేయబడింది. అయితే ధర్మరాజు శ్రీకృష్ణ పరమాత్మ కూడా ఈ కామద ఏకాదశి గురించి ఆయన చెప్పింది ధర్మరాజు ఆచరించడం వలన అన్ని విధాల విజయం సాధించాడని చెప్పడం జరిగింది. అయితే అసలు ఎక్కడ, ఎలా, ఈ కథ ఏంటి అనేది మనకు ప్రతిదీ కూడా కథ ఏంటి, మూలం ఏమిటి అని అనుకుంటూ ఉంటాం కదా. అలా ఆలోచించినప్పుడు భోగాపురం అనేటటువంటి ఒక రాజ్యంలో పుండరీకుడు అనేటటువంటి రాజు ఉన్నాడు. ఆ రాజు అంటే ఎలాంటి రాజు అంటే ఆయన యక్షులు, కిన్నెర్లు, కింపురుషులు అందరూ కూడా అతని ఆస్థానంలో ఉండేవాళ్ళట. అంత గొప్పవాడు. అలాంటి సత్యయుగంలో జరిగినటువంటి కథ ఇది. అంతటి గొప్పవాడైనటువంటి ఆ రాజు ఈ ఆస్థానంలో ఒక లలిత అనేటటువంటి ఒక అందమైనటువంటి పాటగత్తె ఉండేది. ఆవిడ పాటల్లో అద్భుతమైనటువంటి గానం చేసేది. అదేవిధంగా లలితుడు అనేటటువంటి ఆయన కూడా మంచి నృత్యకారుడు, పాటకారుడే కాదు నృత్యకారుడు కూడా. వీళ్ళిద్దరూ జతగా ఆడేవారు, పాడేవారు. వారిద్దరూ జంటగా ఉండేవారు. ఒకరినొకరు చాలా చాలా ఇష్టపడి ఇద్దరు కూడా ఈ రెండు శరీరాలైనప్పటికీ కూడా ఒకే ఆత్మగా జీవించేటటువంటి మంచి జంట వాళ్ళిద్దరు. అయితే అలా కొంతకాలం గడుస్తూ ఉండగా ఒకానొక సందర్భంలో ఈ లలితుడు ఎవరు లేనప్పుడు, అంటే ఏమిటంటే రాజుగారు రమ్మన్నారు, వెంటనే వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆయన నృత్యంతో అలరించమన్నాడు. ఆ నృత్యంతో అలరించమంటే నృత్యం చేస్తూ చేస్తూ పాట పాడుతూ, ఆయన పాటగాడు ఆటగాడు కూడా, పాట పాడుతూ నృత్యం చేస్తూ అందరినీ కూడా ఆహ్లాదపరిచే టైంలో తన మనసులోకి తన యొక్క అర్ధాంగి గుర్తొచ్చింది. గుర్తొచ్చిన వెంటనే పాట లయ తప్పింది. ఎప్పుడైతే శృతిలో అపస్వరం ఏర్పడిందో అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా మహానుభావులందరూ కూడా అర్థం చేసుకున్నారు. చేసుకుని వెంటనే శాపం ఇచ్చారు. నీవు కురూపిగా మారిపోవాలి, నువ్వు ఎవరినైతే తలుచుకుని నువ్వు స్వరగతి తప్పిందో నీవు మారిపోవాలి, నువ్వు ఈ విధంగా అనేసి ఒక శాపం ఇవ్వడం జరిగింది. ఆ శాపం ఇవ్వగానే ఆ శాపం మరి భరించాలి కదా. ఒక రాక్షసుడి కింద కంఠం ఇంత లావు అయిపోయి, ముఖం విపరీతంగా అయిపోయి, పెద్ద ఆకారం కింద మారిపోయి, భీభత్సమైనటువంటి భుజాలతో ఎలా లేడు అసలు. అతను ఎవరు అన్నది గుర్తుపట్టలేనటువంటి విధానంగా మారిపోయాడు. శాపం పొందాడు. శాపం పొంది అడవులు బట్టి తిరుగుతున్నాడు.
ఈ లలితకి తెలిసింది, విషయం తెలిసింది, ఏం జరిగిందన్నది తెలిసింది. తెలిసి ఆమె ఏడుస్తూ బాధపడుతూ తన చెలికాడు ఎక్కడ ఉన్నాడు అని వెతుక్కుంటూ చెట్లమ్మట పుట్లమ్మట తిరుగుతూ ఋష్యశృంగుడి యొక్క ఆశ్రమం దరిదాపుల్లో అతను కనబడ్డాడు. అప్పుడు ఋష్యశృంగ మహర్షిని ఆశ్రయించి, తండ్రి నాకు ఈ విధంగా శాపం ఇచ్చినటువంటి విధానం ఉంది, నా భర్త ఈ విధంగా ఉన్నాడు, నేను ఏం చేస్తే ఈ యొక్క శాపాన్ని నేను ఇచ్చేసుకోగలుగుతాను, అంటే ఆ శాపాన్ని నుంచి అతని విముక్తుడిని నేను చేయాలి, నేను ఏం చేయమంటారు అని. ఎప్పుడైనా సరే ఏదైనా సరే చేయడానికి స్త్రీయే ముందుకు వస్తుంది, ఒక త్యాగానికి కానీ ఒక భక్తికి కానీ ఒక ఏదైనా సరే దానికి. ఆ స్త్రీమూర్తిగా ఆమె ఆయన పాదాల మీద పడి వేడుకుంటే ఈ కామదా ఏకాదశి అనేది చైత్ర శుద్ధ ఏకాదశి అని చెప్పడం జరిగింది. చెప్పి వ్రత విధానం ఏమిటంటే ఆ రోజు ప్రొద్దుట మనం లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు కూడా శ్రీ మహావిష్ణువుని ఆరాధిస్తూ పూజించి సేవించి ఒక్క పొద్దు ఉండి, అంటే భోజనం చేయకుండా మర్నాడు ద్వాదశ గడియల్లో భోజనం చేయాలి. ఆ రోజంతా కూడా మనము ఏమీ తినకుండా నిరాహారంగా ఉండి ఆ మహావిష్ణువు సేవలో ఆ మహావిష్ణువు కోసం తపిస్తూ మనం మీరున్నట్లయితే తప్పనిసరిగా అతనికి 100 అశ్వమేధ యాగాలు చేసినటువంటి పుణ్యం నీకు వస్తుంది అన్నాడు. అప్పుడు ఆవిడ అది ఆచరించి వెంటనే ఆ 100 అశ్వమేధ యాగ ఫలం నాకు అక్కర్లేదు, నా భర్త మామూలుడు అవ్వాలనేసి బ్రాహ్మణోత్తములను పిలిచి వాళ్ళ సమక్షంలో ఈ యజ్ఞ ఫలాన్ని దారపోసింది. దారపోయగానే ఆయన శాప విమోచన కలిగింది. అందువల్ల ఈ యొక్క లలితుడు మళ్ళీ లలితుడుగా మారాడు, లలితలాగుంది. వీళ్ళిద్దరూ మళ్ళీ ఏకోహం బహుశ్యాం అన్నట్టుగా చక్కని సంతానంతో ఆయురారోగ్యాలతో ఉన్నారు. కాబట్టి దాంపత్య బంధంలో చికాకులు ఉన్నవాళ్ళు కానీ, పిల్లలు లేని వాళ్ళు కానీ, లేకపోతే వివాహ సమస్యలు ఉన్నవాళ్ళు కానీ, డబ్బు కోసం బాధపడే వాళ్ళు కానీ ఈ కామదా ఏకాదశి రోజున శ్రీ మహాలక్ష్మితో కూడిన నారాయణుణ్ణి, లక్ష్మీనారాయణుని ఎవరైతే సేవించి పూజించి ఆ యొక్క భక్తితో అష్టోత్తర శతసహస్ర నామావళితో పూజించి చక్కగా ఆయన గురించి తలుస్తారు, లేదా కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని పూజించి సేవించిన తప్పనిసరిగా ఇదే విష్ణుమూర్తి కానీ వెంకటేశ్వర స్వామి కానీ ఆ యొక్క, అంటే కొంతమందికి ఇంటి దైవం వెంకటేశ్వర స్వామి అవుతాడు, అప్పుడు మళ్ళీ లక్ష్మీనారాయణ ఎక్కడి నుంచి తేగలం వెంకటేశ్వర స్వామి పటం పెడతా ఉంటారు, అది పెట్టుకోండి. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, పురాణ పురుష గోవింద, పుండరీకాక్ష గోవింద అని ఆ గోవిందుడిని పూజించండి. అలా మీకు విష్ణువుని పూజించడం చాలా ముఖ్యం. శ్రీ మహాలక్ష్మితో కూడినటువంటి విష్ణువుని పూజించడం వలన కామదా ఏకాదశి రోజున మీ యొక్క కోరికలు సిద్ధిస్తాయి. అలానే ఏమైనా ప్రత్యేకమైన మంత్రం కానీ అలా చదువుకోవాలమ్మా, అంటే అమ్మవారికి సంబంధించి? తప్పనిసరిగానమ్మా. మహాలక్ష్మేచ విద్మహే విష్ణు పత్నేచ ధీమహి తన్నో లక్ష్మి ప్రచోదయాత్ అనేటటువంటి లక్ష్మి యొక్క మూలమంత్రమైనటువంటి శ్రీ మహాలక్ష్మి దేవ్యేన్ నమః అనే ఆ గాయత్రి కానీ, శ్రీ మహాలక్ష్మి దేవ్యేన్ నమః అనే మూలమంత్రం చదువుకోవడం కానీ చేసినట్లయితే కనుక అద్భుతమైనటువంటి విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది. ఆ రోజే కాదు, ఆ ఏకాదశి నుంచి ఇది మళ్ళీ ఎక్కడ చెప్పబడింది, వరాహ పురాణంలో ఉంది కథ. అందువలన ఆ రోజే కాదు, ఈ ఏకాదశి మొదలు పెట్టుకుని మరల ఏకాదశి వరకు కూడా నిత్య పూజలు ఏకాదశులు చేస్తూ కొంతమంది సంవత్సరం అంతా ఏకాదశులు చేస్తారు. అలా చేసినా కూడా వారి యొక్క కోరికలన్నీ కూడా సిద్ధిస్తాయని చెప్పబడింది. చాలా చక్కగా తెలియజేస్తారమ్మా, ధన్యవాదాలు. ఓం శ్రీ మాత్రే నమః. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.